నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ తరపున ప్రచారంలో పాల్గొన్నారండి. అక్కడ ఉండే తెలుగు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని యొక్క క్రేజ్ను చూస్తూ ఉంటే అక్కడ కూడా తెలుగుదేశం జెండాలతో కేరింతలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా కూడా అక్కడ ఉండే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఎన్డీఏతోనే తమిళనాడు అభివృద్ధి చెందుతుందని, డిఎంకే వల్ల రాష్ట్రంలో అన్ని ఇబ్బందులేనని, అభివృద్ధి శూన్యమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఎన్డీఏ వల్ల డబుల్ ఇంజన్తోనే బుల్లెట్ వేగంతో అభివృద్ధి చెందుతుందని, అక్కడ తమిళనాడు ప్రజలకు, అక్కడ ఉండే తెలుగు ప్రజలు కావచ్చు, తమిళ ప్రజలకు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటే: ఎన్డీఏతోనే తమిళనాడుకు పూర్వ వైభవం వస్తుంది, డిఎంకే వల్ల రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం, కేంద్ర సహకారంతో ఏపీలో కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించండి, డిఎంకే వల్ల రాష్ట్రం ఇబ్బందులు అవుతుంది. ఎందుకంటే మహిళా బిల్లును వ్యతిరేకించిన స్టాలిన్కు ఓటేస్తే దక్షిణాది మొత్తం కూడా దక్షిణాది రాష్ట్రాలు మంచి కోసమే మాట్లాడుతున్నాననేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఆ బిల్లు పాస్ అయి ఉండింటే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎంపీ సీట్లు పెరిగి ఎంతో అభివృద్ధిగా ఉండేది. మహిళా బిల్లు కూడా పాస్ అయ్యేది. అట్లాంటి మహిళా బిల్లును కూడా వీళ్ళు వ్యతిరేకించారు. కాబట్టి డిఎంకే, కాంగ్రెస్ లాంటి పార్టీలకు ఓట్లు వేయద్దు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే బుల్లెట్ వేగంతో అభివృద్ధి జరుగుతుందని టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమిళనాట డిఎంకే లాంటి పార్టీల వల్ల అభివృద్ధి జరగడం లేదని, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రజలు తెలివిగా ఆలోచించి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాన్ని చేజార్చుకోవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మంగళవారం చెన్నైలో కేంద్ర మంత్రులు పిఎస్ గోయల్, కె రామ్మోహన్ నాయుడు, పెన్నసాని చంద్రశేఖర్, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తదితరులతో కలిసి మీడియాలో మాట్లాడారు. తమిళనాడులో అభివృద్ధి ఆగిపోయిందని, చెన్నై లాంటి నగరాల నుంచి కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు మొత్తం దక్షిణ భారతదేశానికి కేంద్రంగా ఉన్న చెన్నై ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడగలుగుతుందా అనే విషయాన్ని తమిళ ప్రజానీకం ఆలోచించాలని సూచించారు. ఎందుకంటే ఒకప్పుడు మొత్తము దక్షిణ భారతదేశానికి కేంద్రంగా ఉన్న చెన్నై ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడగలుగుతుందా అనే విషయాన్ని తమిళ ప్రజానీకం ఆలోచించాలని సూచించారు. భారీ వర్షాలు కురిస్తే చెన్నై ముంపు సమస్యను ఎదుర్కొంటుందన్నారు. డిఎంకే పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయన్నారు. మహిళలపై నేరాలు 59% పెరిగాయని, రాష్ట్రంలో 32 కస్టడీ డెత్లు జరిగాయని, నకిలీ మద్యం సమస్య కూడా ఉందని చెప్పారు. అందుకనే చెప్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి గెలిపించండి, డిఎంకే వల్ల రాష్ట్రానికి ఇబ్బందులు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రాన్ని ఓడించామని చెప్తున్న కాంగ్రెస్, డిఎంకే పార్టీలు నిజానికి మహిళలను ఓడించారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదు. కొత్త జనగణ ప్రకారం అయితే దక్షిణాది నష్టపోవాల్సి వచ్చేది. డీలిమిటేషన్ బిల్లు వల్ల ప్రస్తుత సీట్ల సంఖ్యను 50% పెంచితే వాటిల్లో 33% మహిళలకు రిజర్వేషన్ లభిస్తుంది. ఇంతకంటే మంచి అవకాశం మరొకటి లేదు. మహిళా డీలిమిటేషన్ బిల్లులను గుడ్డిగా వ్యతిరేకించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకే నష్టం. నేను చెప్పినందుకు నన్ను దక్షిణాది వ్యతిరేకంగా ముద్రేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేను దక్షిణాది రాష్ట్రాలకు ఎందుకు అన్యాయం చేస్తాను? నేను దక్షిణాది రాష్ట్రాల మంచి కోసమే మాట్లాడుతున్నాను అని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. ఎందుకంటే అక్కడ ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని తెలుగు ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసేదానికి విపరీతమైన జనం వచ్చారు. అట్లాగే మనం కానీ 50% ఈ సీట్ల సంఖ్య పెంచి ఉండింటే మన రాష్ట్రాలు కూడా ఇంకా అభివృద్ధి లేకపోయేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఉత్తరాది దక్షిణాది అంటూ
అనవసరంగా మాట్లాడుతున్నామని మనమందరం ఒకటే అన్నారు. దేశానికి సంస్కారవాదిగా ప్రధానిగా ఉన్నారని, జాతీయ ప్రయోజనాలతో పనిచేస్తున్న మోడీకి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. తమిళనాడు అభివృద్ధి కోసం కూడా పనిచేసే అవకాశం ఎన్డీఏ భాగస్వామ్యం పక్షాలకు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోడీపై వ్యతిరేకతతో భాషా భేదాల, మాతృభాషను గౌరవించాలని, మాతృభాషతోనే మన సంస్కృతిని కాపాడగలమని చంద్రబాబు అన్నారు. బహుభాషలు నేర్చుకోవడం వల్ల అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ప్రధాని మోడీపై వ్యతిరేకతతో భాషా భేదాలు తీసుకురావడం సరికాదన్నారు. కాగా నటుడు విజయ్పై స్పందిస్తూ ఎన్టీఆర్, ఎంజీఆర్లతో ఎవరిని పోల్చలేమని, కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ ఏ మేరకు రాణించగలరో ఇప్పుడే చెప్పలేమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రోడ్ షోకు పోటెత్తిన జనం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజులు తమిళనాడు పర్యటన ముగిసింది. మంగళవారం సాయంత్రం విరుధనగర్ జిల్లా సత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. రోడ్ షోకు భారీగా జనం తరలివచ్చారు. తెలుగువారు ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో భారీ స్పందన కనిపించింది. ఇంతకుముందు సత్తూరుకు చెందిన వివిధ రకాల ప్రముఖ నేతలతో భేటీ అయ్యారు. అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు సత్తూరు అభ్యర్థి నయినార్ నాగేంద్రతో కలిసి రోడ్ షో నిర్వహించారు. 2 చోట్ల చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఏ అంటేనే అభివృద్ధికి మారుపేరుగా అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, బుల్లెట్ వేగంతో అభివృద్ధి, డబుల్ ఇంజన్తోనే అభివృద్ధి, ఎన్డీఏతోనే తమిళనాడుకు పూర్వ వైభవం, డిఎంకే వల్ల రాష్ట్రంలో అభివృద్ధి లేదు, శూన్యము, నేరాలు పెరిగినాయి, డెవలప్మెంట్ లేదు, కొత్తగా పెట్టిన విజయ్ని గురించి ఇప్పుడే చెప్పలేము, ముందు ఆయన యొక్క ప్రభావం ఎలా ఉంది ఏమనేది కూడా ఎలక్షన్ల తర్వాత తెలుస్తుందని, కానీ డిఎంకే వల్ల తమిళనాడుకు నష్టమేనని, చెన్నై లాంటి నగరాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయారని, వర్షం వస్తే చెన్నై నగరంలో నీళ్లు వచ్చేస్తాయని, చాలా మునిగిపోతుందని, కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే కేంద్ర సహకారంతో అభివృద్ధి జరుగుతుందనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు రోడ్ షోకు విపరీతమైన జనం అండి, పోటెత్తిన జనం. తెలుగుదేశం ప్లస్ కార్డులు చంద్రబాబు నాయుడు చూడడానికి విపరీతమైన జనం వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభావము ఏ రాష్ట్రంలోకి పోయినా గుర్తుపడతారండి. తెలుగువారికి ఒక ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ఎంతోమందికి ఉపయోగపడిన చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ కావచ్చు, హైదరాబాదు ఈ ఎయిర్పోర్టుకు భూములు అప్పట్లో అన్ని వేల ఎకరాలు 5,000 ఎకరాల భూములు కేటాయించడం, ప్లస్ అట్లే రింగ్ రోడ్లు, ముందు ప్రణాళికతో రింగ్ రోడ్లు కానీ, అట్లా మెట్రో కానీ, ఇట్లాంటివన్నీ రూపకల్ప చంద్రబాబు నాయుడు గారి. తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అభివృద్ధి చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పక్కన పడేశారు. కానీ అభివృద్ధి హైదరాబాద్లో మటుకు అలా జరగలేదు. వచ్చిన సీఎంను కంటిన్యూ చేస్తూ హైదరాబాద్ను ఉన్న స్థానానికి తీసుకెళ్తున్నారు. కేసీఆర్ గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోసాయి గారు కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాదును ముందు చూపుతూ ఇప్పుడు చూడండి ఫ్యూచర్ సిటీ అంటూ ముందుకు తీసుకెళ్లడం, పెట్టుబడుల్లో తీసుకురావడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ కావడం, ఇక్కడ ప్రజలకు కూడా మంచి జరుగుతుందనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఎలా కష్టపడారో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అలాగే కష్టపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంకా యువకుడు కాబట్టి ఆయన ఆలోచనలు తెలంగాణకు ఎంతో ఉపయోగపడతాయనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.